నిద్రాసక్తులైన ద్రౌపదీ కుమారుల శిరస్సులు ఖండించిన అశ్వత్థామను అర్జునుడు వెంబడించగా ప్రాణరక్షణ కోసం బ్రహ్మ శిరోనామకాస్త్రాన్ని పార్థునిపై అశ్వత్థామ ప్రయోగించాడు. శ్రీకృష్ణుడు చెప్పగా పార్థుడు తాను కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. 2 బ్రహ్మాస్త్రాల పోరుతో ముల్లోకాలు కంపించడంతో శ్రీకృష్ణుని అనుజ్ఞ మేరకు పార్థుడు ఆ రెండింటినీ ఉపసంహరించాడు. అశ్వత్థామను చిత్రహింసకు గురి చేయాలన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు ఎలాంటి స్థితిలో ఉన్నవారిని సంహరించకూడదో అని వివరిస్తున్న సందర్భములోనిది ఈ పద్యం. వెరచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్రమైమరచినవాని సౌఖ్యమున మద్యము త్రావినవాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వానిని కావుమంచు వాచరచినవానిన్ కామినులన్ చంపుట ధర్మము కాదు ఫల్గునా. భావం: అర్జున, భయపడిన వానిని, దిగులుతో మతి భ్రమించిన వానిని, నిద్రపోతున్న వానిని, మద్యపానం చేసి మై మరచిన వానిని, పరాజితుడై పారిపోయేవానిని, కదలక మెదలక పడి ఉన్నవానిని, రక్షించుమని వేడిన వాడిని, ఆడువారిని చంపటం ధర్మం కాదు గదా. అర్థాలు: ఫల్గుణ, అర్జున, వెరచిన వానిన్, భయపడిన వాడిని, దైన్యమున, దీనత్వముతో, వేదురున్, గాబరా, పొందిన వానిన్, పొందినవాడిని, నిద్ర మైమరచిన వానిన్, నిద్రలో ఒళ్ళు తెలియకుండా ఉన్నవాడిని, సౌఖ్యమున, సుఖంగా, మద్యము త్రావిన వానిన్, మత్తు పానీయము త్రాగిన వాడిని, భగ్నుడు +ఐ, భంగపడిన వాడై, పరచిన వానిన్, పారిపోయేవాడిని, సాధు, మంచివానిని, జడ, జడత్వ, మందబుద్ధి, భావము వానిన్, భావము గలవాడిని, కావుము, కాపాడుము, అంచున్, అనుచు, వాచరచిన వానిన్, మొరపెట్టుకొనేవాడిని, కామినులున్, స్త్రీలను, చంపుట, సంహరించుట ధర్మము కాదు, ధర్మము కాదు. వెరచినవాని దైన్యమున వేదురు నొందినవాని నిద్రమైమరచినవాని సౌఖ్యమున మద్యము త్రావినవాని భగ్నుడై పరచినవాని సాధు జడభావము వానిని కావుమంచు వాచరచినవానిన్ కామినులన్ చంపుట ధర్మము కాదు ఫల్గునా.